ఈ రోజుల్లో చాలామంది మందులు వాడినా జబ్బు తగ్గకుండా ఇబ్బంది పడుతున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడటం. దీంతో ఇక మందులు వాడినా తగ్గని జబ్బులు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, అన్నిటికీ మించి ఇలాగ యాంటీబయాటిక్స్తో తగ్గనప్పుడు దానికి పరిష్కారంగా ఆయుర్వేద పద్ధతులు ఏమున్నాయి, ఈ మొత్తం సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. యాంటీబయాటిక్స్ వాడినా మీ జ్వరం లేదా ఇన్ఫెక్షన్ తగ్గటం లేదా శరీరంలో బ్యాక్టీరియా మందులకి లొంగకపోతే జరిగే భయంకరమైన పరిణామాల గురించి మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ నిరోధకత అనేది ఒక సైలెంట్ కిల్లర్ కింద మారుతుంది. ప్రాణాలను రక్షించే ఈ మందులు అసలు ఎందుకు పనిచేయడం లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనర్థాలు ఊహించలేని స్థాయిలో ఉంటాయి. ఈ అలవాటు మన ప్రాణాలకి ముప్పు కింద ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అశ్రద్ధగా వాడేటువంటి మందులు మన ప్రాణాలని రక్షించే శక్తిని కోల్పోతున్నాయి. సూక్ష్మజీవులు ఈ మందుల్ని ఎదుర్కోవటం నేర్చుకోవటం వల్ల వైద్య రంగానికి పెద్ద సవాలు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో అసలు యాంటీబయాటిక్స్ని ఇండిస్క్రిమినేట్గా వాడకుండా ఏం చేయాలి, ఒకవేళ రెసిస్టెన్స్ డెవలప్ అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద మందులు ఏమున్నాయి, ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యాంటీబయాటిక్స్ ఇవి వాడినప్పటికీ తగ్గని జబ్బులు ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, అసలు ఇలా వాడటం వల్ల ముంచుకొస్తున్నటువంటి పెను ప్రమాదం ఏమిటి, ఈ ముప్పైన ప్రతి వాళ్ళకి అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగా మన భారతదేశంలో విచ్చలవిడిగా ఈ మందులు కొనేసి వాడుకుంటూ ఉంటారు. దానికి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయనుకోండి. కార్పొరేట్ స్థాయి వైద్యాలని మామూలు వాళ్ళు భరించలేకపోవటం, ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాలు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇండిస్క్రిమినేట్ యూసేజ్కి సంబంధించి యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందుల్ని యథేచ్ఛగా వాడటం గురించిన ముఖ్యాంశాలని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారంగా యాంటీబయాటిక్ నిరోధకత అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల 1 కోటి మంది మరణించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజులలో చిన్న జలుబు చేసినా లేదా కొద్దిగా జ్వరం వచ్చినా వైద్య సలహా లేకుండానే యాంటీబయాటిక్స్ వాడటం అనేది ఒక ప్రమాదకరమైన ధోరణి కింద మారింది. ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో ఓజస్సు లేదా వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ క్షీణించడం వల్ల ఎక్స్టర్నల్గా బాహ్య సూక్ష్మ జీవులు బలం పుచ్చుకుంటాయి. యాంటీబయాటిక్స్ పనితీరు మందగించడం అనుకున్న శాస్త్రీయ కారణాలను విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అసలు యాంటీబయాటిక్ నిరోధకత అనేది ఒక పెను సవాల్ కింద ఎందుకు మారుతుంది, దీనికి సంబంధించిన వివరాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. మనం ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి వాడేటువంటి మందులకు బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు లొంగకపోవటాన్ని యాంటీబయాటిక్ నిరోధకత అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని అంటారు. ఇది ఒక క్లిష్టమైన ఆరోగ్య సమస్య కింద పరిణమిస్తూ ఉంది. దీనివల్ల సాధారణ గాయాలు లేదా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ప్రాణాంతకంగా మారేటువంటి అవకాశం ఉంది. సూక్ష్మజీవులు తమ నిర్మాణాన్ని మార్చుకొని మందుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఆధునిక వైద్యంలో శస్త్రచికిత్సలు, క్యాన్సర్ లాంటి వ్యాధుల చికిత్సలు విజయవంతం అవ్వాలంటే ఈ యాంటీబయాటిక్స్ తప్పనిసరి, వీటి పనితీరు అనేది అత్యవసరం. అయితే ఈ మందుల పట్ల ఈ బ్యాక్టీరియా నిరోధకతని పెంచుకోవటం వల్ల చికిత్సా ప్రక్రియ అనేది భారంగా మారుతుంది. ఇక ఎన్ని మందులు వాడినా తగ్గని పరిస్థితి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు మందులు పనిచేయడం లేదు అని మీరు ఎలా గుర్తించవచ్చు, ఇది తెలుసుకోవాలి. మామూలుగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, వైద్యులు సూచించినటువంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు కొన్ని లక్షణాలను బట్టి అవి పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. సాధారణంగా మందులు వాడటం స్టార్ట్ చేసిన తర్వాత 48 నుంచి 72 గంటల లోపు జ్వరం అయితే తగ్గాలి. ఒకవేళ 3 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గలేదనుకోండి, లేదా లక్షణాలు మరింత తీవ్రం అవుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు సింపుల్, ఆ మందులు పనిచేయటం లేదు అని అనుకోవాలి. శరీరంలో వాపు తగ్గకపోవటం, విపరీతమైన నీరసం ఉండటం, ఇన్ఫెక్షన్ సోకిన భాగంలో నొప్పి పెరగటం, ఇలాంటివి ఈ రెసిస్టెన్స్ని అంటే నిరోధకతని సూచిస్తాయి, నిరోధకతకు సంకేతాల కింద ఉంటాయి. ఇలాంటి సమయంలో ఈ రక్త పరీక్షలు అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా మామూలుగా ఇన్ఫెక్షన్ తీవ్రతని అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నిరోధకతకు దారితీసేటువంటి ప్రధాన కారణాలు ఏమిటి, వీటిని మెయిన్గా తెలుసుకోవాలి. యాంటీబయాటిక్స్ వాడటంలో చాలామంది చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఇవి సూక్ష్మజీవులకు బలాన్ని ఇస్తూ ఉంటాయి. మందుల కోర్సుని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. అమ్మో ఓవర్గా రాసేసాడు డాక్టర్ అని చెప్పి వీళ్ళే డిసైడ్ చేసుకొని దాన్ని ఆ కోర్సుని మధ్యలో ఆపుతారు. లేదా శరీరంలో కొన్ని బలమైన బ్యాక్టీరియా బతికే ఉంటూ ఉంటాయి, వాటికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఆపారు కాబట్టి.
ఇవి ఆ తర్వాత కాలంలో మందులను తట్టుకునే శక్తిని సంపాదించేసుకుంటాయి. అలాగే ఇంకొకటి అసలు మెయిన్ ఇదే కాదు. ఇదేంటంటే వైరస్ వల్ల వచ్చేటువంటి జలుబు, ఫ్లూ లాంటి వాటికి యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు. కానీ అవి పనిచేయవు. అయినప్పటికీ చాలామంది వీటిని వాడుతూ ఉంటారు. దీంతో శరీరంలో ఉపయోగకరమైన బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అవి నశిస్తాయి. అంటే ఆహార ఉత్పత్తుల్లో ముఖ్యంగా మాంసం కోసం పెంచేటువంటి జంతువులకి కూడా ఈ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల కూడా మనుషులలో ఈ నిరోధకత అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతోంది. ఇక ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి సంబంధించి ఒక క్లాసిఫికేషన్ చేసింది. అంటే యాంటీబయాటిక్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ, ఒక సంక్షిప్తంగా చెప్పాలంటే అవేర్ అనేటటువంటి ఒక వర్గీకరణని ప్రవేశపెట్టింది. అంటే వీటి మొదటి అక్షరాలు తీసుకోవాలి. ఇందులో ఏ అంటే ఏంటంటే యాక్సిస్, అవేర్లో డబ్ల్యూ ఉంది కదా అంటే ఏంటంటే వాచ్, ఇంకా ఆర్ అంటే ఏంటంటే రిజర్వ్ అనేటువంటి ఒక 3 విభాగాలు ఉంటాయి. యాక్సిస్ విభాగంలో ఉండేటువంటి మందులు సాధారణ ఇన్ఫెక్షన్స్కి వాడమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తుంది. ఇక వాచ్ విభాగంలోనివి తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఇక రిజర్వ్ విభాగంలో ఉండేటువంటి మందులు చివరి ప్రయత్నంగా ఇతర మందులు ఏవి పనిచేయనప్పుడు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక డైరెక్ట్గా చివరి దానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. దీంతో ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ వర్గీకరణని అనుసరించడం వల్ల మందుల సామర్థ్యాన్ని ఎక్కువ కాలం పాటు కాపాడుకోవచ్చు అనేది WHO అభిప్రాయం. ఇక ఈ సందర్భంగా అసలు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్, ఆ చికిత్సా విధానాలు వీటి గురించి తెలుసుకోవాలి. ఈ సూక్ష్మజీవుల నిరోధకతని అడ్డుకోవడంలో ఆ శరీర సహజ వ్యాధి నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ముఖ్యం. దీన్ని స్ట్రెంథన్ చేయటం అనేది ప్రాథమిక చికిత్సగా ఉండాలి. ఇది ముందు గమనించాలి. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దాన్ని నిర్ధారించడానికి కల్చర్ పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ అవసరం అవుతూ ఉంటాయి. రోగి పరిస్థితిని బట్టి మందుల మోతాన్ని కూడా నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రసాయన మందుల వాడకాన్ని నియంత్రిస్తూనే సహజ సిద్ధమైనటువంటి యాంటీబ్యాక్టీరియల్ మూలికలు ఉంటాయి. వీటిని ట్రీట్మెంట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జీవనశైలిలో మార్పులు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ముఖ్యం. అలాగే పరిశుభ్రత పాటించడం, వీటి ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి. ఇక ఈ సందర్భంగా దీనికి సంబంధించి కొన్ని చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి. ఇంట్లో దొరికే వస్తువులతోటి ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పసుపు, అలాగే మిరియాల పాలు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో 1/2 చెంచాడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉండాలి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనేది సహజమైనటువంటి ఇన్ఫెక్షన్ నిరోధకారిగా పనిచేస్తుంది. ఈ మిరియాలేమో దీని శోషణని పెంచుతాయి. అలాగే మరొక మంచి కాంబినేషన్ అల్లం ఇంకా తేనె. దీని తలకు మిశ్రమం. 1 చెంచాడు అల్లం రసంలో 1 చెంచాడు తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది శ్వాసకోశపు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, వీటిని తగ్గించి గొంతు నొప్పి లాంటి వాటిని నివారిస్తుంది. ఇంకొకటి వెల్లుల్లి వాడకం కూడా అంతే. ప్రతిరోజు ఉదయం 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు అంటే గర్భాల్ని పరిగడుపును తీసుకుంటూ ఉండాలి. వెల్లుల్లిలో ఉండేటువంటి ఎలిసిన్ అనేది శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసేటువంటి చక్కటి ఆయుర్వేద చికిత్స కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా వ్యాధిని ఎదుర్కోవడానికి నిదాన పరివర్జనం అంటే ఆ వ్యాధి కారకాలను తొలగించడం అనేది చాలా ముఖ్యం. దీంతో పాటుగా శమన చికిత్స ఉంటుంది. దీని ద్వారా దోషాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. శరీరాన్ని శుద్ధి చేయడానికి శోధన చికిత్స కూడా అవసరం అవుతుంది. ముఖ్యంగా పంచకర్మ చికిత్స ద్వారా శరీర కణజాలాన్ని బలోపేతం చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచవచ్చు. సరైన ఆహార నియమాలు అంటే ఆహార విహార ఔషధి అంటారు. అలాగే మానసిక ప్రశాంతత అంటే సత్వాజయం, వీటితో ఈ చికిత్స అనేది చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. చికిత్సలో ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే మూలిక మిశ్రమాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా ట్రై చేయొచ్చు. అంటే ప్రకృతిలో లభించే కొన్ని మూలికలు అద్భుతమైన యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తులసి కషాయం. ఇది 10 తులసి ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు తాగాలి. ఇది శరీరంలో చేరిన విషపూరిత సూక్ష్మజీవుని నశింపజేస్తుంది. అలాగే మన ప్రకృతి మాత ప్రసాదించిన అద్భుతమైన యాంటీబయాటిక్ వేప ఆకుల పొడి. ఎండబెట్టిన వేప ఆకుల పొడిని 1/2 చెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సంబంధ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచే అతి ముఖ్యమైనది తిప్పతీగ, గిలాయ్. దీన్ని ఒక 20 మిల్లీలీటర్లు అంటే దాదాపు 1 టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ తిప్పతీగ రసాన్ని సమానంగా నీటితో కలిపి తీసుకోవాలి. ఇది దీర్ఘకాలపు జ్వరాలను తగ్గిస్తూ వ్యాధి నిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇక ఈ సమస్య ఇలాగే ఉంటే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఆ మనిషి తత్వాన్ని బట్టి, ప్రకృతిని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు
సంశమని బట్టి అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఈ మాత్రల్ని రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో సహజ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మహారుద్రాది కషాయం అనే దాన్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. 10 నుంచి 15 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని సమానంగా నీటితోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. రకరకాల జ్వరాలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్లో ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే సుదర్శన ఘనవటి అనేది. ఇది యాంటీవైరల్ కింద పనిచేస్తుంది. రోజుకి 2 మాత్రలు చొప్పున దీన్ని తీసుకోవటం వల్ల వైరల్ అదేవిధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే జ్వరాలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. యాంటీబయాటిక్స్ వాడకంలో క్రమశిక్షణ పాటించడం అనేది మన వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మందుల దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో చిన్న గాయానికి కూడా మందులు లేని పరిస్థితి రాకూడదు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మన నిర్లక్ష్యం నిజానికి మననే నాశనం చేయదు, రేపటి తరం ఆరోగ్యానికి ఇది ఒక పెద్ద పెను శాపం కింద ఉంటుంది. కాబట్టి మన నిర్లక్ష్యం రేపటి తరం ఆరోగ్యానికి శాపం కింద మారకుండా ఆరోగ్యంగా బాధ్యతగా వ్యవహరించడం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.